హలో లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుంది ఆల్ న్యూ 2024 బజాజ్ పల్సర్ NS 200 ఫుల్లీ అప్డేటెడ్ మోడల్ విత్ ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ తో వస్తుంది. ఈ బైక్ లో అప్డేట్స్ ఏంది, ప్రైస్ ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. దీంట్లో మనకి టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూస్తుంది బ్లాక్ కలర్, మిగతా కలర్స్ అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. 1,57,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కోసం సెలెక్ట్ బజాజ్ ఈసీఎల్ కి అయితే కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ మెయిన్ అప్డేట్ ఈ బైక్ లో చూసుకుంటే హెడ్ లైట్ అయితే మార్చారు. టోటల్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ తో వస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి అండ్ విజిబిలిటీ చూసుకోవచ్చు. మీకు లైట్ అనేది ఎలా ఉందో ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. టోటల్ ఎల్ఈడి వస్తుంది. వీళ్ళు చేసిన అప్డేట్ లో నాకు ఈ అప్డేట్ అనేది చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ లుక్ చూడడానికి ఇలా ఉంది. ఫ్రంట్ ఫెండర్ అయితే మనకి ఫైబర్ ఫెండర్ ఉంది. దీనిపైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో వస్తుంది. దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్టయితే యూఎస్డి ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 100/80 సెక్షన్ 17 ఇంచ్ ట్యూబ్లెస్ వీల్స్ అయితే ఉన్నాయి. వీల్స్ కూడా మనకి గన్ మెటల్ వీల్స్ ఉన్నాయి. వీల్స్ అయితే చూడడానికి ఇలా ఉంది. లాస్ట్ ఇయర్ మోడల్లో మనకి టెలిస్కోపిక్ ఉండేది. ఈ మోడల్లో మనకి అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇచ్చారు. గ్రే కలర్ ట్రీట్మెంట్ లో ఉంది. గోల్డ్ ఇచ్చి ఉంటే ఇంకొద్ది లుక్ అనేది ఎన్హాన్స్ అయ్యేది. సేఫ్టీ పరంగా చూసుకుంటే దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి 300mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. నాన్ పెట్రోల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఫ్రంట్ మనకి గ్రామికా డెవల్పేషన్ క్యాలిపర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకు ఎండ్యూరెన్స్ నుంచి తీసుకున్నారు. చాలా బజాజ్ వెహికల్స్ లో ఎప్పటి నుంచో చూస్తున్నారు మీరు. ఏ బైక్ లో అయినా ఇంజన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంజన్ చూసుకుంటే 199.5cc లిక్విడ్ కూల్ ట్రిపుల్ స్పార్క్ 4V DTSI ఇంజన్ తో అయితే వస్తుంది. ఈ ఇంజన్ అయితే మనకి 24.5 PS ఆఫ్ పవర్ అండ్ 18.74 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది. లిక్విడ్ కూలింగ్ ఉండడం వల్ల ఇంజన్ అనేది అంతగా హీట్ అయితే అవ్వదు. దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే మనకి E20 ఫ్లెక్స్ ఫ్యూల్ తో సపోర్ట్ వస్తుంది. 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే అరౌండ్ 35 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్ మనకి చాలా పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మైలేజ్ 35 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. హ్యాండిల్ బార్ స్విచెస్ చూసుకుంటే మనకి మోడ్ బటన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు. హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకే దాంట్లో ఇంటిగ్రేటెడ్ గా ఇచ్చారు. ఈ బజాజ్ వెహికల్స్ లో నాకు పర్సనల్ గా నచ్చేది బ్యాక్ లైట్ లైట్. అది చాలా బాగుంటది. బ్లూ కలర్ లో చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది నైట్ టైమ్ లో. మనకి లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు సెపరేట్ గా పక్కకి. ఈ బైక్ లో మెయిన్ అప్డేట్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. లాస్ట్ ఇయర్ స్పీడోమీటర్ తో కంపేర్ చేసుకుంటే ఈ మీటర్ అనేది చాలా మందికి నచ్చలేదు, డిసప్పాయింట్ అయ్యారు ఎన్ఎస్ లవర్స్ అనేది. ఈ మీటర్ ని మనం డైజెస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. దీంట్లో ఫీచర్స్ చూసుకుంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్, ఆర్పిఎం మీటర్, ఓడోమీటర్, టైం ఉంది. అండ్ దీంట్లో టోటల్ గా బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్యూల్ మీటర్ అయితే ఉంది. దీంట్లో డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్. అండ్ ఇది పల్సర్ కోడ్ తో మనం అయితే పేర్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఏ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ బి అయితే ఉంది. ఇంకొకటి నాకు దీంట్లో మెయిన్ గా నచ్చింది యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. ఎప్పటి నుంచో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ బైక్ లో, ఫైనల్ గా ఇచ్చేసారు. బ్యాక్ మనం టైల్ లైట్ సెక్షన్ చూసుకుంటే సేమ్ ఐకానిక్ పల్సర్ టైల్ లైట్ అయితే ఉంది. ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ టైల్ టైడీ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. దీంట్లో టైల్ టైడీ మనకి ఇండికేటర్స్ దగ్గర ఈ ప్లాస్టిక్ పార్ట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ అనేది చేశారు ఈ మోడల్లో. రియర్ లుక్ అయితే ఓవరాల్ గా మనకి చూడడానికి ఇలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ లో మనకి ఈ మడగర్ అనేది తీసేస్తే లుక్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చాలా మంది తీస్తూ ఉంటారు. రియర్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 130/70 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. నాన్ రేడియల్ టైర్, రేడియల్ టైర్ అయితే కాదు ఇది. రియర్ బ్రేక్ వచ్చేసి 230mm డిస్క్ అయితే ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. రియర్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వస్తుంది, గ్రెమెకా క్యాలిపర్. రియర్ చూసుకుంటే మనకి సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ ఉంది. నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఉంది. విత్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది కాబట్టి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్ లో మనకి రియర్ సస్పెన్షన్ అనేది లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్ లో ఉంటది ఫర్ బెటర్ కార్నరింగ్ స్టెబిలిటీ. అండ్ దీంట్లో పెరిమీటర్ ఫ్రేమ్ కూడా మనకి యూజ్ చేస్తారు. దీంట్లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఇస్తే చాలా మంది ఎగ్జాస్ట్ అనేది మాడిఫై చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే ప్లస్ అయ్యేది. ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి ఓన్లీ టో షిఫ్టర్ ఉంటుంది. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది విత్ నో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. మల్టీబెట్ క్లచ్ అయితే ఉంది. ఈ అప్డేట్ లో అయినా స్లిప్పర్ క్లచ్ ఇవ్వాల్సింది. సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. అండ్ ఓపెన్ చైన్ తో వస్తుంది కాబట్టి క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ. ఫీమేల్ శారీ గార్డ్ తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఉంది. రియర్ సీట్ ఓపెన్ చేయడానికి మనకు లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీంట్లో స్ప్లిట్ సీట్ సెటప్ తో వస్తుంది విత్ స్ప్లిట్ గ్రాబ్ రైల్. సీట్ హైట్ వచ్చేసి 804mm ఉంది. మీ హైట్ 5'6" ఉన్న వాళ్ళు, 5'5" ఉన్న వాళ్ళు ఈజీగా నడపొచ్చు. సీట్ కుషనింగ్ అయితే లిటిల్ బిట్ ఆర్డర్ సైడ్ లో ఉంది మనకి. ఈ బైక్ ని మీరు ఫ్యామిలీ కోసం ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్ గా 158 kgs వెయిట్ అయితే ఉంది. అండ్ 168mm ఆఫ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. కొద్దిగా లిటిల్ బిట్ కేర్ఫుల్ గా అయితే ఉండాలి.
ఫైనల్లీ ఇది 2024 NS200లో చేసిన అప్డేట్స్. నాకైతే ఈ ఇండికేటర్స్ అండ్ హెడ్‌లైట్ సెటప్ అయితే చాలా బాగా అనిపించింది. కానీ ఈ స్పీడో కన్సోల్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేయకుండా సెమీ అనలాగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఏ బైక్ అన్నా గానీ మనకి మార్కెట్‌లో కొత్తగా వచ్చినప్పుడు ఆ అప్డేట్స్ అనేది అంతగా నచ్చవు. సో, టైమ్ టు టైమ్ అనేది అప్డేట్స్ వస్తా ఉంటాయి కాబట్టి మనం దాన్ని డైజెస్ట్ అనేది చేసుకోవాలి. దీంట్లో చేసిన అప్డేట్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ ఈ డిజిటల్ స్పీడోమీటర్ అనేది నాకు అంతగా నచ్చలేదు పర్సనల్‌గా. మీరేమనుకుంటారో కింద కామెంట్‌లో అయితే చెప్పండి నాకు. 2024లో ఈ బైక్ కొనాలంటే డెఫినిట్‌గా ఈ బైక్ ఇప్పటికే గాదు ఎప్పటికి కూడా ఈ బైక్ ఈజీగా మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే అండర్ 2,00,000 రూపీస్‌లో మనకు ఒక 200 సీసీ బైక్ వస్తుంది. విత్ 24.5 పీఎస్ ఆఫ్ పవర్. ఎవరికైతే ఓన్లీ మాకు పర్ఫార్మెన్సే గావాలి, మంచి ఇంజిన్ గావాలి, మంచి పవర్ గావాలి. మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ అనేది మాకు అంతగా అవసరం లేదు. ఓన్లీ మాకు పవర్ అనేదే గావాలి అనుకున్న వాళ్ళకి NS200 అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫైనల్లీ ఇది నా నుంచి NS200 ఒక డీటెయిల్డ్ రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.